చేంజెస్ స్వచ్ఛంద సేవా సంస్థ గాయత్రి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 25 మంది హెచ్ఐవి బాధితులకు చీరలు మరియు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి రామానాయుడు, గాయత్రి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి, డిస్ట్రిక్ట్ వాకర్స్ క్లబ్ డైరెక్టర్ బి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి రామానాయుడు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఏఆర్టీ మందుల గురించి, న్యూట్రిషన్ ఎలా వారు తయారు చేసుకోవాలో రామానాయుడు వివరించి సహాయ సహకారం అందించిన క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గాయత్రి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులను అంటరాని వారిగా చూడకుండా తోచిన సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. తరువాత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్లు, ముఖ్య అతిథులు ఎయిడ్స్ బాధితులకు పౌష్టికాహారం కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ పండా దుర్గా భవాని, అకౌంటెంట్ సూరాల శివ, నాగదుర్గ, ఈ గాయత్రి, పి సరోజా, సుశీల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకి గాయత్రి వాకర్స్ క్లబ్ నుంచి సపోర్ట్ చేయడం ఇచ్చారు. మొదటిగా మనకి యువసారి శ్రీరామారావు అలాగే ప్రెసిడెంట్ గారు శ్రీదేవి గారు, అలాగే ప్రభావతి మేడం గారు, అలాగే శ్రీనివాస్ సార్ గారు, మరి గాయత్రి వాకర్స్ క్లబ్ వాళ్ళందరికీ నమస్కారం. రోజు చేస్తే చాలు మీది 6 దగ్గర హెచ్బి ఉన్నా 11కి వెళ్ళింది, నేను గ్యారంటీ ఖచ్చితంగా వచ్చింది. అంటే ఇవన్నీ మనకు దొరికేవే, కాకపోతే రెగ్యులర్గా తినాం. సో మనం అవి తినాలరా అంటే ఇది అది ఇడ్లీ తిందాము, దోశ తిందాము, అదేదో బజ్జీ తిందాము, ఇటు పోయింది మన మనసు. ఎందుకంటే జవకు రుచి ఉంటుందని, నాలుక రుచిని కోరుకుంటారు కాబట్టి అటు పోయింది. ఆరోగ్యంగా ఉన్నారు అందరూ. సో మా మామ 60, 70, 80 ఏళ్ళు వచ్చినా నడిచి వెళ్ళి ఈ మెట్లన్నీ ఎక్కేది. మనం ఎక్కడరా అంటే ఎక్కేసరికి ఇంకొక థ్యాంక్స్ అవుతుంది. అట్లా మనం తినే తీరు మీద అదొక పోగు పెట్టేసి ఉంచేయడం, తర్వాత ఆ పిండిని మరాడే పిండి క్లీన్ చేసుకుంటే, ఎందుకంటే ఆ టార్ ఆడి ఉండొచ్చు, ఇంకోటి ఆడి ఉండొచ్చు, దాన్ని ప్రభావం దీనిలో తడకుండా క్లీన్ చేయించి ఆడించుకొని డబ్బాకి ఎత్తుకున్నాం అనుకో సూపర్గా. తాగలిగే వాళ్ళు తాగుతారు. ఒకళ్ళు తాగలేమండి అంటే మనం మినప్స్ నుండి చుట్టుకుంటాం కదా లడ్డు మాదిరి, అలా చుట్టుకొని డబ్బాలో పెట్టుకుంటే రోజు ఒకటి తింటే చాలు. మీరు పప్పు తింటున్నారు కదా రోజు, అట్లా తింటే చాలు. సో కొంచెం తక్కువలో ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయొచ్చు. తర్వాత తొందరగా వాళ్ళకి గెయిన్ అవుతుంది. రెండోది తొందరగా అరిగిపోయింది. ఇకపోతే సో మీరు ఏది చేసినా డైరెక్ట్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో డైరెక్ట్గా ఎప్పుడైనా మాట్లాడచ్చు. మీరు ఏమనుకున్నా చెప్పండి, మీరు సపోర్ట్ చేస్తాము. ఆల్రెడీ వీళ్ళు మన ఎన్జిఓ నుంచి చాలామందికి ఇప్పించారు, మిషన్లు కానీ, సీట్ల న్యూట్రిషన్ సపోర్ట్ కానీ. ఇట్లా ఇంకా ఏమైనా మీరు ఇవ్వాలనుకున్నా మీకు రిక్వైర్మెంట్ అయితే పిల్లల చదువులకు సంబంధించి పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, మధ్య మధ్యలో స్టేషనరీ కావచ్చు, ఇట్లా పెన్లు కానీ, ఇట్లా బాక్సెస్ కానీ చిన్న చిన్నవి. నేను మన దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మన ఇస్తే ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని సపోర్ట్ అవుతుంది, షూస్ కానీ, చెప్పల్స్ కానీ. ఎందుకంటే మా పిల్లాడికి నేను జాయిన్ అయిన 3 నెలలకే 2 జతలు కొన్నాను షూస్. అంటే వాళ్ళు అంత మెచ్యూరిటీగా ఉండరు కాబట్టి ఈ పిల్లలు ఏదో మనం బొర్రె తగిలిస్తే ఏడ్చుకుంటూ పోతారు, తొందరగా అరిగిపోతుంది. సో మనం జూన్లోనే ఇవ్వాలని లేదు, మధ్య మధ్యలో అట్లా సపోర్ట్ చేసిన ఇంకా ఎవరికైనా ఫిల్టర్స్ కానీ దానికి మిమ్మల్ని అందరినీ పేరుని అభినందిస్తున్నాం మేడం. సార్ వచ్చాము మేము, మరి అప్పుడు మీరు ఉన్నారో లేదో నుంచి ఒక మేడం గారు మిమ్మల్ని పరిచయం చేశాను. అప్పుడు మాకు ఓన్లీ పరిచయ కార్యక్రమమే అయింది. అప్పటి వరకు ఇక్కడ ఒక హెచ్ఐవి రిహాబిలిటేషన్ ఉంటుందని, ఏదో గవర్నమెంట్ ప్రాజెక్టు ఇది ఫీల్డ్ మీదకి వెళ్తానని తెలుసు, కానీ మన వల్ల కూడా కొంత హెల్ప్ చేయొచ్చు అనేది అప్పుడు మాకు తెలియదు. అప్పుడు కూడా మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ తప్ప సార్ చెప్పిన దాన్ని బట్టి ఇదొకటి మేము ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ జొన్నలు సజ్జలు అనేది
చాలామంది మనం పట్టించుకోవాలి. ఎంతకీ మినపప్పులు వేసిన కొంచెం కాస్ట్లీ అయిపోయింది.